దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. అయితే ముందు లాజరు చనిపోయి దేవుని యొక్క సన్నిధానాన్ని అనుభవిస్తాను అంటే అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడు కూడా చనిపోయాడు, నరకములో ఉన్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. చూడండి ఎంత భయంకరమైనటువంటి దుస్థితిలో ఉన్నారు పిల్లారా. చాలామంది జీవితంలో సంతోషాన్ని కోల్పోతున్నారు, నిజమైన జీవితాన్ని కోల్పోతున్నారు, నిత్య జీవాన్ని కోల్పోతూ ఉన్నారు, దేవుని రాజ్యాన్ని కోల్పోతూ ఉన్నారు, దేవుని సన్నిధిని కోల్పోతూ ఉన్నారు. వారి ధనాన్ని నమ్ముకుంటున్నారు, ధనమే అన్ని సర్వం అనుకుంటూ ఉన్నారు. ధనం ఉంటే చాలని అంటారు కొంతమంది. కానీ ధనము దేవుడిచ్చిన ధనాన్ని పేదలకు వాడాలి, కష్టంలో ఉన్న వారికి వాడాలి, అవసరతలో ఉన్న వారికి వాడాలి. యేసు ప్రభు చెబుతుంది అదే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని అడిగిరి. 27 వచనం, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమైనను